హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 8th క్లాస్ 9th చాప్టర్ ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఐడెంటిటీస్ టెట్ మరియు డిఎస్సి రెండింటికి ఉపయోగపడేటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అన్నారు. ఎక్స్ప్రెషన్స్ ఆర్ ఫామ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఎక్స్ప్రెషన్స్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్తో ఫామ్ అవుతాయి అన్నారు. ఇది ట్రూ అవుతుంది. అలాగే ఎక్స్ప్రెషన్స్ దట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ 1, 2 and 3 టర్మ్స్ ఆర్ కాల్డ్ మోనోమియల్స్, బైనామియల్స్ అండ్ ట్రైనామియల్స్ రెస్పెక్టివ్లీ. అంటే 1 టర్మ్ ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనామియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామియల్ అంటారు. ఇది కూడా ట్రూనే. ఇన్ జనరల్, ఎనీ ఎక్స్ప్రెషన్ కంటైనింగ్ 1 or more terms with non-zero coefficients and with variables having non-negative integers as exponents is called polynomial. ఇది polynomial కి డెఫినేషన్ అమ్మా. ఇది కూడా ట్రూనే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అన్నారు. ఏ మోనోమియల్ మల్టిప్లైడ్ బై ఏ మోనోమియల్ ఆల్వేస్ గివ్స్ ఏ మోనోమియల్ అన్నాడు. ఇప్పుడు ఎక్స్ అనేది ఒక మోనోమియల్, ఇది y అనే మోనోమియల్తో మల్టిప్లై అయితే xy అనే మోనోమియల్ వస్తుంది. ఇది ట్రూ అవుతుందమ్మా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఏ ట్రైనామియల్ అన్నారు. ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఇది ట్రైనామియల్ అవుతుంది. ఇది ట్రూనే. ఇన్ ద టర్మ్ XYZ ఇట్స్ ఫ్యాక్టర్స్ ఆర్ x, y, z. XYZలో ఫ్యాక్టర్స్ వచ్చేసి XYZ అమ్మా. ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ 5x² y² మైనస్ 10x² y ప్లస్ 5xy² ఈక్వల్ టు 0 అని చెప్పి రాశారమ్మా. కానీ ఇవి లైక్ టర్మ్స్ కాదు, వీటిని యాడ్ చేయలేము. ఇది 0 అనేది కాదు, ఇదే ఫాల్స్, అంటే నాట్ ట్రూ. ఆప్షన్ 4 అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక నంబర్ లైన్ ఇచ్చి దాని మీద p ఏమి రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అడిగారు. ఇంతవరకు x అమ్మ 2x, ఇది 3x. 3xకి మనం లెఫ్ట్ సైడ్ ఎన్ని స్టెప్స్ వెళ్తే p ఉందో చూడండి, 1, 2. కాబట్టి 3x మైనస్ 2ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టర్మ్ ఈజ్ ట్రైనామియల్ అన్నాడు. చూడండి, 3x ప్లస్ 4y ప్లస్ 5, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3x ప్లస్ 0y మైనస్ 1, 0y అంటే ఈ టర్మ్ లేదు, అంటే 2 టర్మ్సే ఉన్నాయి. ఇది బైనామియల్. 0x ప్లస్ 0y ప్లస్ 5, ఇక్కడ 0x ప్లస్ 0y ప్లస్ 5, ఇక్కడ 2 టర్మ్స్ లేవు, ఇవి 2 జీరోస్, కాబట్టి సింగిల్ టర్మే ఉంది ఇక్కడ. సో ఆప్షన్ 1 రైట్ అవుతుందమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆడ్ వన్ అన్నాడు. డిఫరెంట్గా ఉంది ఏంటని అడిగారు. ఇది 6m² n² అమ్మా, ఇది 5m² n², ఇది 3m² n². కానీ ఇక్కడ mn² ఉంది. ఇవి 3 కూడా లైక్ టర్మ్స్, ఇది డిఫరెంట్గా ఉంది, ఇదే ఆడ్ వన్ అమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, యాడ్ 5x² మైనస్ 4xy ప్లస్ 3 అండ్ 3xy మైనస్ 2 ప్లస్ x² అని చెప్పి ఇచ్చారమ్మా. సో ఇక్కడ 5x² మైనస్ 4xy ప్లస్ 3 ఉంది. ఇక్కడ వచ్చేసి 3xy మైనస్ 2 ప్లస్ x² ఉందమ్మా. సో ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే 6x² మైనస్ 4 ప్లస్ 3 మైనస్ xy ప్లస్ 3 మైనస్ 2 ప్లస్ 1, 6x² మైనస్ xy ప్లస్ 1. ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సబ్ట్రాక్ట్ 5x² మైనస్ 4y² ప్లస్ 6y మైనస్ 3 ఫ్రమ్ 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 5x మైనస్ 3y అని చెప్పి ఇచ్చారు. సో 7x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 5x మైనస్ 3y, దీని నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫ్రమ్ అనేది ముందు రాసుకోవాలమ్మా. సో 5x² మైనస్ 4y² ప్లస్ 6y, అలాగే ఇంకొక టర్మ్ ఉంది, ఏంటది, మైనస్ 3. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్, ఇది ప్లస్ అవుతుంది. 7x² మైనస్ 5x² 2x² మైనస్ 4xy ప్లస్ 8y² ప్లస్ 4y² ప్లస్ 12y². ఓకే, 5x ప్లస్ 5x మైనస్ 3y మైనస్ 6y మైనస్ 9y ప్లస్ 3. ఓకే, ఇదే మనకు కావాల్సినటువంటిది అవుతుంది. సో ఇది ఎక్కడుందో చూడమ్మా, 2x² మైనస్ 4xy ప్లస్ 12y² ప్లస్ 5x మైనస్ 9y ప్లస్ 3. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెంత్ 2l²m, బ్రెత్ 3l²m, దెన్ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అన్నారు. ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అమ్మా. సో 2 × 3 6,
L square into L square, L power 4, m into m square, 6 L power 4 m square. ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగులర్ బాక్స్ విత్ గివెన్ లెంత్ m square n, బ్రెత్ n square p, హైట్ p square m. సో ఇక్కడ వాల్యూమ్ అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అమ్మ. m square n ఇంటూ n square p ఇంటూ p square m. ఇక్కడ m ఉంచోండి, m ఇంటూ m square ఎంత, m క్యూబ్. అలాగే n ఇంటూ n స్క్వేర్ ఎంత, n క్యూబ్. p ఇంటూ p స్క్వేర్ వచ్చేసి p క్యూబ్. సో m క్యూబ్, n క్యూబ్, p క్యూబ్. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 4x + 3y అండ్ బ్రెత్ ఈజ్ 3x - 4y దెన్ ఇట్స్ పెరిమీటర్ అన్నారు. పెరిమీటర్ అంటే 2 ఇంటూ లెంత్ ప్లస్ బ్రెత్ అమ్మా. సో 2 ఇంటూ 4x + 3y ప్లస్ 3x - 4y. సో 2 ఇంటూ 7x - 1y. 2 7s 14x - 2y. సో 14x - 2y అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ 4a ఈక్వల్ టు ఎంత ఇచ్చారమ్మా, 8x - 16y అన్నారు. అయితే సైడ్ ఎంత అని అడిగారు. సో a ఈక్వల్ టు 8x - 16y/4 అవుతుంది. సో 4తో సపరేషన్ చేస్తే 8x/4 అంటే 2x - 16y/4 అంటే 4y. 2x - 4y వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 3lm అండ్ ఇట్స్ ఏరియా ఈజ్ -9lm²n దెన్ ఇట్స్ బ్రెడ్త్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెత్ అమ్మా. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, బ్రెత్ కావాలి. బ్రెత్ అంటే ఏరియా బై లెంత్. ఏరియా వచ్చేసి -9lm²n బై లెంత్ వచ్చేసి 3lm. -9/3 అంటే -3 అవుతుంది. ఇక్కడ ఎల్కి ఎల్ క్యాన్సిల్ అవుతుంది. m²/m అంటే m అవుతుంది, పక్కన n ఉంది. సో -3mn వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ x² y² అన్నాడు. x² y²కి ముందు ఏముంటుంది, 1 ఉంటుంది. కాబట్టి న్యూమరికల్ కోఎఫిషియంట్ 1 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద న్యూమరికల్ కోఎఫిషియంట్ ఆఫ్ -5xy. సో ఈ -5 అనేది న్యూమరికల్ కోఎఫిషియంట్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. PQR ఈజ్ వాట్ టైప్ ఆఫ్ పాలినామియల్ అన్నాడు. PQR అనేది ఒక సింగిల్ టర్మ్ అమ్మ, దీన్ని మోనోమియల్ అంటాం. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ x² - 5 ఎట్ x = -1 అన్నాడు. సో x ఉన్న దగ్గరల్లా -1 సబ్స్టిట్యూట్ చేస్తే -1² - 5. సో 1 - 5 -4 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a² - b² ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ అన్నారు. a² - b² అంటే a + b × a - b అమ్మా. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ x + 1/x² అన్నారు. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 1/x² ప్లస్ 2 × x × 1/x అమ్మ. x క్యాన్సిల్ అయిపోతుంది. సో x² + 1/x² + 2 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అబ్టైన్డ్ బై సబ్ట్రాక్టింగ్ x² - y² ఫ్రమ్ y² - x² అన్నారు. y² - x² నుంచి ఈ x² - y²ని సబ్ట్రాక్ట్ చేయమన్నారు. y² - x² - x² ప్లస్ y². సో ఏమవుతుంది, 2y² - 2x² అమ్మ. 2 కామన్ చేస్తే 2 × y² - x² వస్తుంది. 2 × y² - x² మైనస్ కామన్ చేద్దాం, ఇది లేదు. సో -2 అయినప్పుడు ఇది కాస్త రివర్స్ అయింది. -2 × x² - y² అమ్మ. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ డిగ్రీ డస్ x³ - x² y² - 8y² + 2 హ్యావ్ అన్నారు. ఇక్కడ x³ ఈ టర్మ్కి డిగ్రీ 3, ఈ టర్మ్కి డిగ్రీ 4, ఈ టర్మ్కి 2, ఈ టర్మ్కి 0. సో ఇప్పుడు హైయెస్ట్ తీసుకోవాలి. మనకి ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ 4 కాబట్టి 4 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 5 × x⁻25 - 3 × x⁻32 + 2 × x⁻−12 ఎట్ x = 1 అన్నారమ్మా.
సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 1 తీసుకుంటే ఆ వచ్చే వాల్యూ 1 వస్తుంది. 1/25 అంటే 1. కాబట్టి 5 - 3 + 2 అని చెప్పి రాసుకుంటాం. 5 - 3 + 2 అంటే 7 - 3 4 వస్తుందమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ x + a అండ్ x + b అన్నారు. సో x + a ఇంటూ x + b చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే x × x x² + ax + bx + a × b ab అవుతుంది. సో x² + a + b × x + ab అమ్మ. సో ఇది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ పాలినామియల్ కంటైన్స్ డాష్ నంబర్ ఆఫ్ టర్మ్స్ అన్నారు. ఆప్షన్ 1 1 ఇచ్చారు, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 ఎనీ అని ఇచ్చారు. ఎనీ నంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ద 2 ఎక్స్ప్రెషన్స్ ఆర్ లైక్ టర్మ్స్ అన్నారు. ఇక్కడ 7x 7y అన్నారు. ఇవి అన్లైక్ టర్మ్స్ అమ్మ. 7x అండ్ 9x ఇవే లైక్ టర్మ్స్ అవుతాయి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఇఫ్ వీ యాడ్ 7xy + 5yz - 3zx, 4yz + 9zx - 4y అండ్ -3xz + 5x - 2xy అని ఇచ్చారు. సో వీటిని యాడ్ చేయాలి. 7xy + 5yz - 3zx, ఇవి వచ్చేసి సెకండ్ అది 4yz + 9zx - 4y. నెక్స్ట్ ఇది వచ్చేసి -3xz - 3xz, తర్వాత +5x + 5x - 2xy. ఓకే, వీటిని యాడ్ చేస్తే 7 - 2 5 అవుతుందమ్మా. 5xy, 5 + 4 9yz, ఇక్కడ 9 - 6 + 3zx + 5x - 4y. ఇదమ్మా కరెక్ట్ ఆన్సరు. సో 5xy + 9yz + 3zx + 5x - 4y, ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఐడెంటిటీ అన్నారు. x + y² = x² + 2xy + y², ఇది ఐడెంటిటీ అవుతుంది. x - y² = x² - 2xy + y², ఇది ఐడెంటిటీ అవుతుంది. x² x × xగా రాయొచ్చు, ఇది కూడా ఐడెంటిటీ అవుతుంది. x + y² = x² + 4xy + y² అని చెప్పి ఇచ్చారు, ఇది ఐడెంటిటీ కాదమ్మా. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, x + 4 × x + p = x² + qx + 20, దెన్ ద వాల్యూస్ ఆఫ్ p అండ్ q ఆర్ అని చెప్పి ఇచ్చారు. చూడండి, x + 4 × x + pని దీనికి ఈక్వల్ చేద్దాం. x² + qx + 20కి ఈక్వల్ చేద్దాం. వీటి మల్టిప్లై చేస్తే x² + 4x + px + 4p = x² + qx + 20. ఈ 20 ప్లేస్లో ఏముందమ్మా 4p. సో 4p = 20, p = 20/4 అంటే 5 వస్తుంది. అలాగే x ప్లేస్లో 4 + p × x = qx అని ఉంది. సో x క్యాన్సిల్ చేస్తే 4 + 5 = q, p అనేది 5 వచ్చింది. సో q వచ్చేసి 4 + 5 అంటే 9, p ఏమో 5, q ఏమో 9. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్ ఈక్వాలిటీ ఈజ్ సెడ్ టు బి అన్ ఐడెంటిటీ ఇఫ్ అన్నారు. అంటే ఐడెంటిటీ అనేది ఈక్వల్ అని చెప్పాలి అంటే ఏమి కావాలి అని అడుగుతూ ఉన్నారు. ట్రూ ఫర్ ఆల్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్స్, అంటే వేరియబుల్ బదులు ఏ వాల్యూ తీసుకున్నా కూడా అది ట్రూ అవ్వాలి. అలా అయితేనే అది ఐడెంటిటీ అవుతుంది. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, p = x + a, q = x + b, దెన్ 2p + 3q అన్నారు. సో 2p అంటే 2 × x + a + 3q అంటే 3 × x + b. సో 2x + 2a + 3x + 3b. సో 2x 3x 5x + 2a + 3b. 5x + 2a + 3b, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, pq, qr, rsr లెంత్, బ్రెత్ అండ్ హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్, దెన్ ఇట్స్ వాల్యూమ్ అన్నాడు. వాల్యూమ్ అంటే LBH అమ్మ, అంటే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో pq × qr × rs అవుతుంది. సో pq² r²s. సో pq² r²s అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 1.02² - 0.98² అన్నారు.
ఇది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది, అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. సో 1.02 ప్లస్ 0.98 ఇంటూ 1.02 మైనస్ 0.98. సో ఇది 2 అవుతుంది ఇంటూ ఇది వచ్చేసి 0.04 వస్తుంది. సో 2ని దాంతో మల్టిప్లై చేస్తే 0.08 వస్తుందమ్మా. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ బి మైనస్ సి ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ సి ప్లస్ ఏ ఈక్వల్ టు అన్నారు. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయమ్మా. సో 0 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ అసెర్షన్ రీజన్ ఇచ్చారు. ఎక్స్ప్రెషన్ 2x మైనస్ 3y ప్లస్ 4z ఈజ్ అ లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇన్ 3 వేరియబుల్స్ అన్నారు. చూడమ్మా, ఇక్కడ ఎక్స్ వై జెడ్ అనేవి 3 వేరియబుల్స్. ఇది ఒక లీనియర్ ఎక్స్ప్రెషన్, ఇది ట్రూ అవుతుంది. అలాగే ఆర్డర్ ఆఫ్ వేరియబుల్స్ ఎక్స్ కామా వై జెడ్ ఇన్ 2x మైనస్ 3y ప్లస్ 4z ఈజ్ 1. ఓకేనా, ఇక్కడ ఇది లీనియర్ ఎక్స్ప్రెషన్ అని మనం ఎలా చెప్పామంటే ఈ వేరియబుల్స్ XYZ యొక్క ఆర్డర్ డిగ్రీ అనేది 1 ఉంది, కాబట్టి ఇది కూడా ట్రూనే. కాబట్టి ఇది కూడా దీని కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అమ్మా. సో బోత్ ఏ కామా ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది రైట్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.